హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియోలో నారాయణ తిరుమల వెంకటేశ్వర స్వామికి కోడిరామూర్తి స్టేడియంలో జరిగినటువంటి స్వర్ణ పుష్పాభిషేక వీడియోని మీకు చూపించబోతున్నాను. 10,000 మంది దంపతులతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వాళ్ళు కూడా వచ్చారు. ఈ కార్యక్రమానికి వివిధ ఆలయాల నుంచి అర్చకులు వచ్చారండి. సింహాచలం, శ్రీకూర్మం, రామతీర్థం, ఇలా అక్కడి నుంచి చాలామంది అర్చకులు వచ్చి ఇక్కడ మన నారాయణ తిరుమల వెంకటేశ్వర స్వామికి కనక పుష్పాభిషేకం చేశారు. ఒకవైపు వెంకటేశ్వర స్వామికి అర్చక స్వాములు స్వర్ణ పుష్పాలతో అభిషేకం చేస్తూ ఉంటే, మరొక వైపు పక్కనే ఇలా ఆ సంగీత విద్వాంసులు లైవ్గా పాటలు పాడుతున్నారు. ఆ సందర్భానికి తగ్గట్టుగా అక్కడ లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకుంటే లక్ష్మీ నరసింహస్వామి పాట, అలాగే అలా వివిధ రకాలుగా అక్కడ పాటలు పాడడం జరిగింది. పెరుమాళ్ళకి విన్నపం చేస్తే అక్కడి నుంచి వచ్చిన రక్షలని మీ అందరికీ అందించాలనే ఉద్దేశం చేత మీకు ఇచ్చిన బ్యాగులో ఆ రక్షలు ఉంటాయి. భార్యాభర్తలు వస్తే భర్త గారి చేతికి భార్య, భార్య గారి చేతికి భర్త కడతారు. ఆడవాళ్ళు ఎడమ చేతికి ధరిస్తారు, మగవారు కుడి చేతికి ధరిస్తారు. ఈ కార్యక్రమానికి శేషస్వామి చేసినటువంటి వ్యాఖ్యానం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉందండి. ఎక్కడ కూడా భక్తులకు బోరు కొట్టించకుండా కళ్ళకు కట్టినట్టుగా ఆ అభిషేకాన్ని వివరిస్తూ వచ్చారు. ఈ టెంపుల్ సెట్ అంతా కూడా చాలా బాగుందండి. అచ్చం మనకి తిరుపతిలా అనిపిస్తుంది. చాలా మంచి పాజిటివ్ వైబ్, అలాగే ఒక ఆధ్యాత్మిక కళను తీసుకొచ్చింది. ఇక్కడ ఏంటంటే దీపాలు ఏర్పాటు చేస్తున్నారండి. ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క దీపాన్ని వెలిగించారు. ఇవి ఎందుకు అబ్బా అనుకున్నాను. విష్ణు సహస్రనామ పారాయణ చదివేటప్పుడు ఒక్కొక్క అధ్యాయం మధ్యలో గ్యాప్ ఇస్తూ ఒకటి పూర్తి అవ్వగానే ఒక ప్లేట్తో కనక పుష్పాలతో స్వర్ణ పుష్పాలతో అభిషేకం చేసి ఒక దీపాన్ని వెలిగించారు. శాంత్యర్థం ప్రియకాల్ భగవాన్ మణేశ్వమృతయం హితం సర్వభూతానాం కాభ్యోపహ్వయే శ్రియం శ్రీమదే విశ్వక్సేనాయ నమః దివ్య శ్రీచందనం సమర్పయామి ఆయనేతేతి పుష్పం. నారాయణ తిరుమల వంశపారంపర్య ధర్మకర్త అయిన ఇతిరాజులు గారు ఆ స్వర్ణ పుష్పాలను ప్రజల మధ్యకు తీసుకొచ్చారు. ప్రజలందరూ కూడా వాటిని చూసి నమస్కారం చేసుకున్నారు. తర్వాత వాటిని స్వామివారికి అభిషేకం చేశారు. గోవిందో రమణ గోవింద, శ్రీనివాస గోవింద, నారాయణ తిరుమలాధీశ గోవింద. ఆవృత్తిని పూర్తి చేసుకుని శశిబిందు సురేశ్వర నారాయణ తిరుమల ప్రధాన అర్చకులైనటువంటి శ్రీనుస్వామి ఆ కార్యక్రమంలో విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటే ఆ వెనకాల మిగతా భక్తులంతా కూడా అనుసరించడం జరిగింది. ఈ బొట్టలతో ఏంటంటే పుష్పాలు, అలాగే తులసి దళాలండి. ఏంటంటే స్వామివారికి అభిషేకం చేసే ముందు భక్తుల మధ్యకు తీసుకొచ్చి భక్తులందరూ కూడా నమస్కారం చేసుకున్న తర్వాత స్వామివారికి ఈ పుష్పాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో అటు ఇటు భక్తులు కూర్చున్నారు. మధ్యలో ఈ విధంగా స్టేజ్ లాగా వేయడం వల్ల చక్కగా అందరికీ స్వామికి ఏ కార్యక్రమాలు చేస్తున్నారో క్లియర్గా కనిపించింది. ఒక పాజిటివ్ వైబ్ అయితే సంతరించుకుందని చూస్తున్నారు కదా, ఎంత చక్కగా ఉందో. ఇదైతే నేను లాస్ట్లో తీసిన వీడియో. ఇంకా స్టార్టింగ్లో ఇంకా బాగుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లన్నీ చక్కగా చేశారండి. వాటర్ బాటిల్స్ అయితే చాలా ఎక్కువగా ఇచ్చారు. అలాగే ప్రసాదం కూడా అందరికీ వచ్చిన భక్తులందరికీ కూడా కవర్లతో పులిహోర, లడ్డు అవన్నీ ఇవ్వడం జరిగింది.
ఇంతమంది జనాభా ఉన్నప్పటికీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కార్యక్రమం మొత్తం చక్కగా జరిగింది. స్వర్ణ పుష్పాభిషేకం ఒకేసారి కాకుండా అధ్యాయాలు చదువుతూ ఉంటే అలా ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క ఆలయానికి చెందిన అర్చకులు అయితే ఈ విధంగా స్వర్ణ పుష్పాభిషేకం చేశారు. ఫస్ట్ సింహాచలం స్వామి, కూర్మనాథ స్వామిలు, అలాగే మన శ్రీకాకుళం సంబంధించిన ఈ అర్చక స్వాములు ఇలా స్వర్ణ పుష్పాభిషేకం చేశారు ప్రజల తరపున. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడండి. ఎన్ని పువ్వులున్నా ఇంకా ఈ న్యాచురల్ పువ్వులు సరిపోలేదన్నట్లుగా ఇంకా బంగారు పువ్వులతో కూడా అభిషేకం చేయించుకుంటున్నారు. ఈ స్వర్ణ పుష్పాలతో అభిషేకం అయిన తర్వాత నార్మల్ పువ్వులతో కూడా అభిషేకం చేశారు. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కదా, ఓన్లీ ఇలా బంగారము పువ్వులు తులసి దళాలే కాకుండా మనుషులతో కూడా అలంకరణ జరిగిందండి. ఆ కోడ్రామూర్తి స్టేడియం అంతా కూడా చక్కగా భక్తజనంతో అలంకారంగా తయారయ్యింది. మరి గదిలే దేవుడు ఎవరైనా ఉన్నాడంటే అధికమైనటువంటి భక్తి విశ్వాసాలతో కేవలము తాను ఆరాధన చేసిన మూర్తి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం కలిగి అంకిత భావంతో అన్యమైనటువంటి ఆలోచనలు ఏమీ లేకుండా నేను బాగవడం కాదు నా సమాజం బాగుండాలని ఆలోచించేటటువంటి శ్రీను స్వామి గురించి అర్చక స్వామి చక్కగా వివరించారు. ఈ కార్యక్రమం ఇదే కాదండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏవైనా సరే ఇంత చక్కగా జరుగుతున్నాయి అంటే, ఎటువంటి తోపుస్లాట్లు జరగకుండా ఇంత చక్కగా జరుగుతున్నాయి అంటే దానికి ప్రధాన కారణం అయితే మన పోలీస్ యంత్రాంగం అండి. అందుకే లాస్ట్లో నేను పోలీస్ సార్లు అలాగే మేడమ్స్తో ఫోటో తీసుకున్నాను. నా దృష్టిలో రియల్ హీరోస్ అలాగే రియల్ సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారు అంటే పోలీస్ వారు అలాగే మిలిటరీ అండి. నాకైతే చాలా ఇష్టం. ఈ కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత ఎవరైనా వచ్చారంటే వాళ్ళు చాలా మిస్ అయ్యారండి. ఎందుకంటే ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ పిల్లలు చక్కగా నృత్యం చేశారు, కూచిపూడి. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ చిన్న చిన్న పిల్లలండి, ఎంత చక్కగా చేశారు. అందరూ మా చిన్న పాప కూడా ఉంది. తన్మయి కూచిపూడి అకాడమీకి చెందిన పిల్లలు అయితే వీళ్ళైతే నెల రోజుల నుంచి ఈ పాటలు అయితే నేర్చుకుంటున్నారు. అలాగే ఈ కార్యక్రమం రోజైతే మార్నింగ్ 9 నుండి మేకప్కి వెళ్ళారనమాట. సో మార్నింగ్ 9 నుండి 2 వరకు మేకప్స్, తర్వాత 2 నుంచి ఇక్కడ ప్రోగ్రామ్ 4 o'clock స్టార్ట్ అయితే వీళ్ళైతే 2కే ఇక్కడికి వచ్చి ఉన్నారు. అంత డెడికేట్ అనమాట. యూట్యూబ్లో ఒరిజినల్ సాంగ్స్ ప్లే చేయకూడదండి, అందుకని చెప్పేసి నేను అక్కడ వాల్యూమ్ తగ్గించడం జరిగింది. ఇదండి ఇవాళ వీడియో. మీరు కనుక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అలాగే మన ఛానల్లో ఇలా టెంపుల్ వీడియోస్తో పాటు చాలా రుచికరమైన వంటల వీడియోలు కూడా ఉన్నాయండి, వాటన్నిటిని చూడండి. ఏ పుష్పం స్వామి దగ్గర చేరుతోందో, ఇన్ని పుష్పాలు ఎక్కడెక్కడ పూసాయో, ఏ చెట్టు